శ్రీకాకుళం జిల్లా గార మండలం కొర్లాం గ్రామం 80 సంవత్సరాలు అవుతుంది నాకు. 12 ఎలక్షన్కి నేను ఓటు వేసినాను. ఇలాంటి ముఖ్యమంత్రి జగన్ లాంటి వాడు ఎప్పుడు నేను చూడలేదు. ఈయన ప్రజలకి అన్నం పెట్టి ఆయన పేరు చెప్పి ప్రజలలో బాగుతున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే అందరూ చచ్చిపోతారు, అంత మోసం చంద్రబాబు. జగన్ వాళ్ళ కూలోడు బతుకుతున్నాడు, రైతు బతుకుతున్నాడు. అన్ని ఇంటికి తెల్లాతలకు 5 గంటల పెన్షన్ తెచ్చిస్తున్నాను, ఇంటికి బియ్యం రేషన్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇలాంటి జగన్ ఎప్పటికీ ఆయనకి 10,000 నమస్కారాలు. ఎల్లకాలం ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఉంటే ప్రజలకి కడుపులో అన్నం పెడతాడు. ప్రజలకి వైద్యం ఎక్కడికి వెళ్ళినా ఎన్నాళ్ళు డబ్బు లేకపోయి ఇక్కడే సచ్చోళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడంతో 10 ఫోన్ చేస్తే వెళ్తాడు, కీ అనుకొని వెళ్ళి వైజాగ్ శ్రీకాకుళం వచ్చి అలా బాగు చేస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు నాకు 80 సంవత్సరాలు. ప్రభుత్వం పథకాలన్నీ చక్కగా అందిస్తున్నాడు ఇంటికి. ఇలాగ అందించిన మహానుభావుడు. రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నాడు, పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నాడు, నీరు 2-3 పాటలకి నీరు అందిస్తున్నాడు. 50 సచివాలయం దగ్గరికి వెళ్తే 5 నిమిషాల పని అయిపోతుంది సచివాలయం. ఎలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి పరంగా ఏం చేయలేదు, టీడీపీ గవర్నమెంట్ చేసిందని కొంతమంది అంటున్నారు. అంటే జగన్ గవర్నమెంట్ లో అభివృద్ధి జరగలేదు, టీడీపీ గవర్నమెంట్ లోనే జరిగింది అంటున్నారు కొంతమంది. జగన్మోహన్ రెడ్డికి అన్నోడికి ఆడికి అన్నం జరగదు. జగన్మోహన్ రెడ్డికి వేదియాలి నమస్కారం. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, పెన్షన్లల్లా తీసేసి కార్యకర్తలకు అప్పు చెప్పినాడు. జన్మభూమి పెట్టి కమిటీ నెంబర్కి అప్పు చెప్పినాడు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి సొమ్ము చేసుకొని ఉంచోళ్ళు, లేని వాళ్ళకి తీసేసేవాళ్ళు.